దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. మనము యొక్కబేతమ్మ కుటుంబం గురించి, యొక్కబేతమ్మ యొక్క మరి భర్త మోషే తల్లిదండ్రులు, అలాగే మోషే గురించి చాలా విషయాలు ప్రభు మనకు నేర్పించారు. తర్వాత మరి మోషే కుటుంబంలో మోషే ఒక్కడే కాదని యొక్కబేతుకు 3 పిల్లలని, ఆ 3 కూడా ప్రభు మరి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు నుండి బయటకు తీసుకురావడానికి వాడుకున్నాడని వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నత్తివాడను, నేను వెళ్ళలేను అని మోషే చెప్పిన ఆ మాటలు కూడా మనం నేర్చుకున్నాం. అలా అనడం వలన నిజంగా నత్తివాడు కాదని కొంచెం వెంటనే అమ్మో నా వల్ల ఇంత జనం, ఇంత పెద్ద పని నేను చేయగా ఆశ అయితే ఉంది, ఆ తపన ఉంది. మేమే అని నన్నే దేవుడు ఎన్నుకుంటే బాగుండు. మా మమ్మీ చెప్పిన మాటలను బట్టి ఎంతకాలం వాళ్ళు ఇంకా మగ్గుతారు. ఎందుకంటే అప్పటికే 430 సంవత్సరాలు దగ్గరకు వచ్చింది. 400 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయినాయి, ఎక్స్ట్రా 30 సంవత్సరాలు అవుతుంది కదా. ఇంకా ఎలాగా నా ప్రజలు విడిపించబడే విధానం అన్న ఆ తపన కొట్టుమిట్టాడుతూ ఉండగా, ఆశపడుతూ ఉండగా ఈయన ఇలాగా ఆశపడుతూ ఉన్నాడు. మరి మిరియమ్మ ఏం చేసిందంటేనండి, ఈ పితరుడైనటువంటి అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతి గుమ్మానికి వెళ్ళి, ప్రతి గడపకు వెళ్ళి మీరు నిరాశ చెందవద్దు, మీరు ఏ విధమైనటువంటి మరి నిస్పృహకు లోను కావద్దు. దేవుడు త్వరలో మనం ఒక నాయకుడిని ఏర్పరచుకొని ఆయన వాగ్దానం చేసినటువంటి, అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి ఆ విషయాలన్నీ కూడా నెరవేర్చే రోజు దగ్గరికి వచ్చేసింది. మనం అందరం సంతోషముగా సిద్ధపాటుతో ఉన్నాం. ఏదో ఒక రోజున ఇక్కడ నుండి బయటకు వెళ్ళే మంచి గడియలు మనకు రాబోతున్నాయి. తిరిగి మరలా మన దేశానికి, దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశం, తన పితరులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఆ దేశం మన పితరులదే. మనం ఇక్కడికి పరవాసులుగా వచ్చాం, పరదేశులుగా వచ్చాం, ఆహారం కొరకు వచ్చాం. అది కూడా వాగ్దానం చేసిన దేవుడు అలా నెరవేర్చడానికి మనం ఇంతకాలం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోయే గడియలు వస్తున్నాయి, మీరు ఎదురు చూడండి అని ఇంటింటికి తిరిగి చెప్పేదంటండి. ఏమంటే ఈ కుటుంబానికే ఇంత తపన ఎందుకుందండి? ఈ కుటుంబానికే ఇంత సంతోషం, భారం ఎందుకుందండి? అందరు ఎక్కడ బయటికి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఎక్కడ కనబడట్లేదు, ఎక్కడ రావట్లంటే తల్లి తండ్రి బోధ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. ఒక తల్లి ఏమి నేర్పిస్తుందో, ఏం చేస్తుందో బాగా ఇంపాక్ట్ అవుతుందండి, ముద్ర పడిపోద్ది పిల్లల హృదయాల్లో. అందుకని తల్లి ఫస్ట్ దేవుని బిడ్డగా, దేవుని కొరకైనదిగా, రోషం కలిగినదిగా ఉండగలిగితే చాలా 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 సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. అది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే తల్లి ఎలా ఉన్న తండ్రి కూడా అలాగే. అవును డాడీ, ఏంటి అమ్మ చెప్పే మాటలు నిజమేనా? అమ్మిలమ్మతో చెప్తుందేంటి? ఎస్ బిడ్డ, ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నాం, ఆ రోజు కొరకే కనిపెడుతున్నాం. దేవుని వాగ్దానాలు ఎప్పుడు తప్పిపోవు, దేవుని వాగ్దానాలు ఎప్పుడు స్థిరమైనవే, అవి నెరవేర్తాయి తండ్రి అని పదే తండ్రి కూడా చెప్పేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వాళ్ళకి బాగా నాటిపోయింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి, అయ్యా నేను వెళ్ళలేనయ్యా, నా వల్ల కాదయ్యా అన్నాడు. ఎందుకు? ఇదిగో ఫరో దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలో ఏంటి అని మీకు భయం అవుతుందా? ఎందుకు నమ్మరయ్యా వాళ్ళు అన్నాడు. ఎందుకు నమ్మరు? ఇదిగో నీకు ప్రత్యక్షం కాలేదందురని ఉత్తరం ఇయ్యగా 4వ అధ్యాయం చదువుతున్నా. ప్రభు అన్నాడు, సరే నీ దగ్గర ఏంటి ఉంది? చేతిలో కర్ర ఉందయ్యా, కింద వేసి అంటే పామైంది, తీసుకుంటే మళ్ళీ కర్ర అయింది. అలాగే ఇంకొక సూచక్రియ, రొమ్ము మీద చేతులు ఆడించుకోమన్నాడు. ఆడించుకుంటే తీస్తే మళ్ళీ అది ఏమైంది? మరి కుష్టు గెలదయ్యారు. మరి మళ్ళీ దాని ద్వారా తీస్తే ఆ చెయ్యి వెలుపలికి తీసినప్పుడు కుష్టు గలదయింది, పెట్టుకున్నప్పుడు మామూలు చేయగానే ఉంది. ఈ 2 సూచక్రియల ద్వారా మీ దేవుడు మీతో మాట్లాడాడని మీకు ప్రత్యక్షమయ్యారని వాళ్ళు నమ్ముతారులే, వెళ్ళమని చెప్పారు.
అయ్యా మళ్ళా అంటాడు, ఎవరిని పంపితే వాళ్ళని పంపయ్యా, నన్ను పంపకయ్యా అన్నట్టుగా మాట్లాడితే కోప్పడి, మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్నయ్య ఉన్నాడు కదా, అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలవాడు నేను ఎరుగును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదు, అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవతనికి దేవుడుగా ఉండును, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మోషే ఆధిక్యతను మనం గమనించాలి. ఎందుకని మోషేకి ఇంత ఆధిక్యత ఇచ్చాడు? నీ అన్న నీకు సహాయంగా వస్తాడు, నీవు మాట్లాడి నీ తరపున మాట్లాడతాడు, నీ నోటికి అతనికి నోటికి నేను తోడయి ఉంటా, మరి నీవేమో అతడు చేయవలసిన దాన్ని నువ్వు బోధించు, అతడే నీకు బదులు జనులతో మాట్లాడతాడు, అతడే నీకు నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉంటావన్నాడు. అంటే అతడి నోటికి నువ్వు మాటలు అందించాలి, నేనేమో నీకు చెప్తా, నువ్వేమో అతనికి చెప్పాలి. ఇది దేవుడు చెప్పింది, ఈ కర్రని చేత పట్టుకొని సూచక్రియలు చేయబోని అన్నాడు. మళ్ళా చెప్తాడు, మీరు దేవుని కర్ర అని దానికి పేరు పెట్టి దేవుని కర్రని పట్టుకొని పోవడం మర్చిపోవద్దు అని చెప్పాను. ఏమండి, నిజంగా అహరోను వచ్చాడు. అహరోను చూడగానే, అన్నయ్యను చూడగానే చాలా సంతోషించాడు. ఇద్దరు కలిసి మరి వందనాలు చేసుకొని ముద్దు పెట్టుకొని, ఎన్ని ఏండ్లయిందని పుట్టి అప్పుడు ఎప్పుడైతే ప్యాలెస్కి వెళ్ళాడో అప్పటి నుండి అన్న చూడట్లేదు కదండి. మరలా అక్కడి నుండి అరణ్యంలోకి వచ్చాడు. తమ్ముడు ఎటుపోయిందా, ప్యాలెస్ నుంచి ఎటుపోయిందా అంటే ఇటు పోయిందని తెలిసింది కదా. కాగా ఇప్పుడు చూశాడు నిజంగా వాళ్ళిద్దరు కలుసుకోవడం ఎంతో దైవికమైన ఏర్పాటు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా మరి కలుసుకొని అతను ముద్దు పెట్టుకున్నాడు. చాలా సంతోషించాడు. ఒకరికొకరు మాట్లాడుకున్నారు. దేవుడు ఏమేమి చెప్పాడు, ఏమేమి చెయ్యమన్నాడు, ఏ సూచక్రియలు అన్ని అహరోనుకు చెప్పాడు. ఇద్దరు కలిసి బయలుదేరారు, ఫరో దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు గుర్తుపట్టాలి, మోషే గొర్రెలను మేపే కర్ర అతని చేతిలో ఉంది. దేవుడు చెప్పినట్టుగా కింద వేయమంటే కింద వేసి మరలా తీసుకోనగా తీసుకుంటే సూచక్రియలు అక్కడ జరిగినాయి. అయితే దాన్ని ఇప్పుడు ఏమని పేరు పెట్టాడు దేవుడు? దేవుని కర్ర అన్నాడు. నేను ఎప్పుడు చెప్తా, దేవునికి మహిమ. మనం ముట్టి వాళ్ళం, మనం మంటి వాళ్ళని. ఆయన చెప్పినట్టుగా మనం లోబడగలిగితే మనం కూడా ఆయన చేతిలో పాత్రలుగా మారిపోతాం, కర్రలుగా మారిపోతాం. ఆ కర్ర ద్వారా అనేక సూచక్రియలు, అనేక మహత్ కార్యాలు మోషే చేయగలిగాడు. మోషే దానికి ఏం పేరు పెట్టుకున్నాడంటే దేవుని కర్ర అని పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలిగిందాక. కాబట్టి మనము అల్పులం, కానీ ఆయనకు లోబడితే, ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన చేతుల్లో ఘనమైన పాత్రలుగా మనం వాడబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ముగ్గురిని పిలిచాడు దేవుడని అక్కడ రాశాడు కదా. ఇక్కడ మోషకు అలాగే అహరోనును కూడా వాడుకుంటూ ఉన్నాడు. ముగ్గురు వాళ్ళ పిల్లలే, ముగ్గురికి ఒకలాగానే చెప్పింది. కానీ ఎక్కువ తపన, ఎక్కువ ఆశ ఎవరికి ఉంది అని అంటే మోషకు ఉన్నట్లు కనబడుతుంది. ఎందుకని? తీర వెళ్ళిపోయి ప్యాలెస్ లో ఉన్నాడు కదా, మా యొక్క ఫరే కుమార్తె యొక్క కుమారుడిగా పెరుగుతున్నాడు కదా. నీకు ఇలాగే నేను ఉంటే గనక నా ప్రజలను విడిపించడానికి ఎవరు ముందుకు వస్తారు? ఎలాగ దేవుడు ఒకవేళ నన్ను వాడుకుంటే మరి నేను ఇక్కడ ఉన్నాగా. అందుకే ఏ రోజు అవకాశం వస్తుందా అని ఎదురు చూశాడు. పెద్దవాడు అవగానే తన ప్రజల భారం చూడడానికి వెళ్ళాడు. అలాగున విద్యానం అరణ్యంలో గొర్రెలు కాసేవాడికి పరిస్థితులను బట్టి మారినాయి. అక్కడ ఉన్నాడు కానండి, ఆ తపన తప్ప మరొకటి లేదు. గొర్రెలతో మాట్లాడేది ఏముండదు. గొర్రెలను మందలో తోలాక ఆ యొక్క దొడ్డిలో పంపించాక ఆ రాత్రి ఏదో ఒకటి భార్యతో పిల్లలతో మాట్లాడతాడు. అంతే, 24 గంటల తపన అదే 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 అదే. మాటలు కూడా మర్చిపోయి మూడు వాడిలా అయ్యాడు. నత్తి అంటే మాటలు తడబడుతున్నాయి.
ఏంటి అంటే తపనంతా నా ప్రజలను ఈ భయంకరమైన ఇనుప కొలిమిలో నుండి విడిపించి, బానిసత్వంలో నుండి విడిపించి, దాసత్వంలో నుండి విడిపించి నేను దేవుని ఇచ్చినటువంటి పాలు తేళ్లు ప్రవహించే స్వదేశానికి, పితరులకు ఇచ్చిన ఆ యొక్క భూమికి వెళ్ళాలి అన్న ఆశ చాలా బలంగా మోషేలో ఉంది. అలాగే అహరోన్లో కూడా ఉంది. దేవుడు మిర్యామును కూడా పిలిచానని చెప్పాడు మనకు మీకా 6:4. అయితే వీళ్ళ ధోరణి ఒకలాగుంటే మోషేది ఇంకొకలాగు. ఎందుకంటే వీళ్ళు తమ దేశంలోనే ఉన్నారు, తమ దగ్గరే ఉన్నారు. కానీ ఈయన అలా కాదు కదా. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేక బయటకు వచ్చేసిన వాడు, ప్యాలెస్ లో పెరిగిన వాడు, అంత హాయి, అంత దర్జా, అంత పనివాళ్ళు, ఎంత హోదా అన్నీ కూడా వదిలిపెట్టేశాడు. అది మోషేకున్న ప్రత్యేకత. అలాగే ఇంకా ఏం చేశాడు? రాజాగ్రహమునకు భయపడకానండి. అమ్మో ఇప్పుడు రాజుకు దొరికితే నేను చచ్చిపోవడమేగా, అది కూడా ఆలోచించలేదు. అయినా పోతే ఏం భయపడి నేను, నాకు దేవుడు ఉన్నాడు, ఏ విధంగా నన్ను సేవ్ చేస్తాడు, నా ఆశ ఇది, నా తపన ఇది, దేవుడు నెరవేరుస్తాడు అనుకున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని వీళ్ళు ఇద్దరి ఆలోచనలు దేవుడు విడిపిస్తాడు. ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నారు, అందరినీ మోటివేట్ చేస్తున్నారు, అందరినీ మరి పురికొల్పుతున్నారు, మరి మేల్కొల్పుతున్నారు, ధైర్యపరుస్తున్నారు. కానీ ఈయనది ఇంకా ఒక అడుగు ఎక్కువేసి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే ఇష్టపడక బయటకు వచ్చినవాడు, సింహాసనాన్ని వదిలిపెట్టినవాడు, ప్యాలెస్ ను వదిలిపెట్టినవాడు, ఐగుప్తు యొక్క ధనము అల్పకాలము పాప భోగమని తలంచిన వాడు. నా దేవుని ప్రజలతో నా శ్రమైన మంచిదే, శ్రమ పైన పడతగా నేను మాత్రం ఇక్కడ ఉండను, ఎట్లనైనా చేసి నా ప్రజలను అక్కడి నుండి బయటకు విడిపించి ఏర్పాటేదో దేవుడు నందుగాక ఇంకొకరిని ఎంచుకుంటే వాళ్ళకి నేను సహకారిగా ఉంటాను. కానీ మొత్తం నేను ఏం పని చేసినా, నా సమయాన్ని, నాకు ఏది, నా జ్ఞానాన్ని ఏది ఖర్చు పెట్టినా నా ప్రజల కొరకే అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ గొప్పోడు, ముందు చిన్నోడే కానీ ముందుంచాడు దేవుడు. ఒకసారి ఏం జరిగింది అంటే, మోషే మిర్జాను స్త్రీని వివాహం చేస్తున్నాడు. ఆ మిర్జాను స్త్రీని బట్టి వీళ్ళు ఏం చేశారంటే, నీ వెంట మనం హెబ్రీలమైతే ఆయమ్మ ఏం చేసుకున్నావేంటి అని వీళ్ళు కోప్పడ్డారని మనకు తెలుసు కదా. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిక్కిలి సాత్వికుడని దేవుడు బిరుదిచ్చాడు. ఏం మాట్లాడట్లే మోషే. అసలు ఒక్క దెబ్బకు ఒకరిని చంపినోడు, ఈ కోపమంతా ఈ 40 సంవత్సరాలు వదిలేసినోడు మిక్కిలి సాత్వికుడుగా మారి, నా ధ్యేయం నెరవేరాలంటే, నా ప్రజలను నేను అక్కడి నుండి తీసుకెళ్లాలంటే నాకున్నది ఒకే ఒక ధ్యేయం. ఏంటి అంటే, నా ఈ కోపం తగ్గించుకోవాలి. దెబ్బకు ఒకటి వస్తుంటే ఇంకెక్కడ నేను ఎక్కడ తీసుకెళ్ళగలుగుతాను, ఇలాంటి కోపం నాకు ఉండకూడదు అనుకొని చాలా కష్టపడ కోపాన్ని తగ్గించుకొని మిక్కిలి సాత్వికుడుగా మారిపోయాడు. సరే, నమ్మకమైన వాడుగా మారిపోయాడు. వెంటనే ప్రభు చూశాడు ఇద్దరిని. మీరు ముగ్గురు కలిసి ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అన్నాడు. వచ్చేసరికి ఏం మాట్లాడాడండి? ఏంటి మోషే అంటే ఏమనుకుంటున్నారు మీరు? మోషే అంటే మీకు అర్థం కావట్లేదా అని ఏమన్నాడంటే, వాళ్ళ చచ్చిన అన్నను నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండినలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. అయితే తేరి చూస్తే ఈ యొక్క మిరియమ్మ కుష్ఠరోగం వచ్చింది. ఏమండి, మరి ఇద్దరు కోప్పడ్డది, మరి మిరియమ్మ కుష్ఠరోగం రావాలంటే ఆ మిరియమ్మ విషయం ఎత్తింది, వాదం మొదలుపెట్టింది.
సమర్థించినోడు అహరోను. కాబట్టి ఎవరు ప్రారంభించారు, ఎవరు ఎక్కువగా రిలీజ్ అయ్యారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు, వాళ్ళకే కుష్ఠరోగం వచ్చింది. వెంటనే అహరోను మోషేలు, అయ్యా దయచేసి మా పాపం క్షమించి ఆమెను స్వస్థపరచని ప్రార్థన చేశారు. కన్నీటితో వేదనతో మొరపెట్టారు. అప్పుడు దేవుడు అన్నాడు, 7 రోజులు పాలెం వెళ్ళబడ ఉండమను. సిగ్గు పడేవాళ్ళు తండ్రి దూషిస్తే ఎట్లా సిగ్గుపడిపోయి ఉంటారో, కాబట్టి అలాంటి వాళ్ళు 7 రోజులు బయట ఉంటారు చూడ, అలాగ ఉండమను. ఆమె 7 రోజుల తర్వాత తిరిగి చేర్చబడిన తర్వాతే మరలా ప్రయాణం కొనసాగింది కదా. కాబట్టి మోషేకి ఇచ్చిన ప్రాధాన్యత మనం గమనించాలి. అలాగే నిర్గమకాండం 11:3 కూడా ఉంటది ఏమని, మోషే ఫరో దృష్టికిను ఫరో సేవకుల దృష్టికిని ఐగుప్తుల అందరి దృష్టికి మిక్కిలి గొప్పవాడుగా కనపడ్డాడు. అతని త్యాగం వేరు, అతని తపన వేరు, అతని విధానం వేరు, అంత ప్రత్యేకంగా ఉంది. వీళ్ళు కూడా ఆశపడ్డారు, వీళ్ళను కూడా దేవుడు పిలిచాడు, కానీ వీళ్ళకంటే భిన్నమైనది అతని విధానం. ఎందుకంటే పెరిగింది ప్యాలెస్ లో. ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఆ మర్యాదలు వేరు, ఆ ఘనత వేరు, అవన్నీ వేరు. ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఆ ధనము నాకు అక్కర్లే, ఆ పదవి నాకు అక్కర్లే, ఆ హోదా నాకు అక్కర్లే, అసలు నేను అట్లా పిలిపించుకోవడమే నాకు ఇష్టం లేదు. నేను అనామకుడు ఇశ్రాయేలుడుగా హెబ్రీయుడిగా పిలువబడి నేను నా ప్రజలను విమోచన కొరకు నేను మరి కష్టపడితే చాలు అనుకున్నాడు. అందుకే కదండి అతను విమోచకునిగా పంపించాడని అపోస్తుల కార్యం 7:35 రాయబడి ఉంది. నువ్వు మాకు తీర్పరిగా, మాకు అధికారిగా నువ్వు వచ్చావా, నిన్నెవరు నియమించాడని అడిగారు కొంతమంది బుద్ధిహీనులు కదండి. సమాజంలో మనవాళ్ళే అని మనం ప్రయాసపడతాం, కానీ మనకు ఎదురు తిరిగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కోర గుంపు ఉంటూనే ఉంటుంది. కానీ వాళ్ళ కోసం మన ఉన్నతిని, వాళ్ళ కోసం మనం పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ మేలు దేవుడు చూసుకుంటాడు కదా. మోషే అలాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వారి మాటలు అసలు పట్టించుకోలేదు, సాగిల పడ్డాడంటే ఎప్పటికప్పుడు వీళ్ళు కూడా అన్న అక్క ఇద్దరు కూడా కొంచెం మరి అసూయ చేతనో లేకపోతే ఇష్టం లేకనో ఆ మాట మాట్లాడితే దేవుడు వెంటనే కోపడ్డాడు. అప్పటి నుంచి వాళ్ళని నోరు మూసాడు. వాళ్ళు మంచి వాళ్ళే, ఏమంటారు దాన్ని దాటి వచ్చినప్పుడు, మరి సముద్రమును దాటి ఒడ్డుకు వచ్చినప్పుడు ఉరియమ్మ 90 ఏళ్ల వయసులో గిలక తప్పడ పట్టుకొని సంతోష గానాలతో దేవుని స్తుతించి నాట్యం చేసింది కదండి. వీళ్ళంతా కూడా దేవుని యొక్క ఆ యొక్క గడియల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే, కానీ కొంచెం అవివేకంగా మాట్లాడినందుకు ఆ శిక్షను అందారు. వాళ్ళతో ఏమంటాడు, నేను దర్శనంలో మాట్లాడను, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతానంటాడు. నిర్గమకాండం 33:11 కూడా మాట రాయబడింది. గుడారములోకి ఆయన దిగి వస్తే అందులోకి వెళ్ళి ముఖాముఖిగా మోషేతో దేవుడు మాట్లాడాడని. దేవునికి మహిమ కలిగిందా. కాబట్టి మనం గ్రహించాలి, మోషే దేవుని దృష్టికి ప్రజల దృష్టికి ఘనంగానే ఉన్నాడు. దేవుడు ఆ యొక్క అగ్నిలో కాలిపోతున్న పొదలో ప్రత్యక్షం అవ్వడానికి కారణం ఏంటంటే మోషే చాలా దిగులుగా ఉన్నాడు. ఆ ప్రజలు ఎలాగున్నారో ఏమో, ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలన్నంత దిగులుగా ఉంటే దేవుడు ఆ దర్శనం ద్వారా మాట్లాడాడు. ఏమని, మండుతుంది కానీ పొద కాలిపోలేదు కదా. శ్రమల్లో ఉన్నారు, అగ్ని కొలువులో ఉన్నట్టే ఉన్నారు, కానీ అంతకంతకు వృద్ధి చెందుతుంది ఆ యొక్క సంతానం. కానీ లెక్కకు మించి వృద్ధి చెందుతుంది, కానీ వాళ్ళు ఒక్కడు కూడా నశించలేదు బాబు, అందరు బాగున్నారని చక్కని దర్శనాన్ని చూపించాడు. ఇంకా నేను ఎలాంటి దేవుణ్ణి అంటే నిర్లక్ష్యం చేసే దేవుణ్ణి కాదు. 2వ అధ్యాయం నిర్గమకాండం చివరి వచనంలో వాళ్ళ నిట్టూర్పులు కూడా దేవుడు విన్నాడంట, వారి మొరను విన్నాడంట. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం ప్రార్థించాలి కానీ మన నిట్టూర్పు దాటిపోడు, మన కన్నీరు దాటిపోడు, మన మూలుగులు దాటిపోడు, మన ప్రార్థన దాటిపోడు. అద్భుతంగా దేవుడు జవాబించి మనని ఆ స్థితి నుంచి విడిపించే గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే నేను ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూశాను, వారి మొరను నేను విన్నాను, వారిని విడిపించుటకు దిగి వచ్చానని మోషేతో చెప్పాను దేవుడు.
అంటే మన దేవుడు ఎలాంటి వాడని చెప్పాడు? మన మొరలు వినే దేవుడని, మన బాధను చూచే దేవుడని, మనం విడిపించుటకు దిగి వచ్చే దేవుడని. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి వినే దేవుడు, చూచే దేవుడు, మనం అవసరమైతే మనం విడిపించుటకు మన కాడికి దిగి వచ్చే దేవుడని మనం దర్శించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విధంగా మోషే నాయకత్వంలో నడిపించబడుతూ ఉన్నాడు. మోషేతో చెప్తాడు, నా ప్రజలతో ఒకసారి ఈ మాట చెప్పుకో అన్నాడు. 19వ అధ్యాయంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసి 14వ అధ్యాయంలో వారు బయటకు వచ్చారు. అప్పటికే 6 లక్షల కాల్బలం అక్కడ ఐగుప్తులోనే తయారైపోయారండి. ఆ యొక్క శ్రమల్లో బాధల్లో ఒక యోధులను తయారు చేశాడు దేవుడు. వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళే కాకుండా గొప్ప అన్య జనాంగం కూడా వారిని వెంబడించినట్లుగా వాక్యం ద్వారా మనము నేర్చుకుంటాం 12వ అధ్యాయంలో. కాబట్టి 14వ అధ్యాయంలో ఏం చెప్తుంది అని అంటే, దేవుడు ఆ ఎర్ర సముద్రంలో పాయలు చేశాడు, అందరు బయటకు వచ్చాడు, తరుముతున్న వారందరిని సముద్రంలో ముంచి వేశాడు. చనిపోయి మరి వాళ్ళు ఎలా అంటే నిర్జీవులుగా ఆ ఒడ్డుకు తెల్లారి కనపడ్డారు కదండి. మనం తరుముతున్న సమస్యలు కానీ వ్యక్తులు కానీ ఇంకెవడైనా అంతే గతి అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మనం కోరుకోం, వారు కఠినపరచబడి మనల్ని ఇబ్బంది పాలు చేసి మనల్ని బాధలు పెడితే దేవుడు చూస్తూ ఊరుకో. అది విషయం. మన మొర వింటాడు, మన కన్నీరు చూస్తాడు, మన పక్షంగా న్యాయం చేయడానికి దిగి వచ్చే దేవుడని మనం గ్రహించాలి. ఎక్కడ దిగొచ్చాడండి? వీళ్ళని పంపిస్తుండగా వీళ్ళ వెనకాల అగ్ని స్తంభముగా ఆయన దిగి వచ్చి నడుస్తూ ఉన్నాడు. వాడు తరుముతూ వస్తుండగా ముందు నడిచిన అగ్ని స్తంభమే వాళ్లకు వీళ్ళకు మధ్య నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దిగి వచ్చాడా లేదా? బాధను చూశాడు, కన్నీరు చూశాడు, మొరలు విన్నాడు, దిగి వచ్చేసాడు. అలా ఎప్పుడైతే మధ్యకు వచ్చేసాడో వీరికి వెలుగు, వాళ్ళకి చీకటైపోయింది. వాళ్ళు త్వరగా చేరుకోలేకపోయారు. ఇంకా ఏం చేశాడు? ఎంతమంది సముద్రం దాటే ఆ పరిస్థితి రాగానే వాళ్ళు దాటే వరకు వాళ్ళ రథచక్రాలు ఊడిపడేలా చేశాడంట, గుర్రాలు స్పీడ్గా పోకుండా చేశాడంట. ఎన్నెన్ని చేశాడండి తన ప్రజల కొరకు. ఆ దేవుడే మన దేవుడు. మన దేవుడు మన కొరకు ఏమైనా చేయగలడు. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలాంటిది చేయగలడా? అది చేయగలడా? అప్పుడు అది చేశాడు, మరి ఇప్పుడు ఇది కూడా చేస్తాడా? అట్లా అవసరం లేదు. ఏమైనా చేయగలడు. తన ప్రజల కొరకు ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనదైతే ఏది లేదని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి అరణ్యంలోకి వచ్చారు. ఒకటి తర్వాత ఒకటి అద్భుతాలుగా దేవుడు ఆశ్చర్యకార్యంగా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తుండ్రు. నీళ్ళు లేవు, మహారాజు దగ్గరికి వచ్చారు, వాటర్ మంచిగా లేదు. వెంటనే ఒక కొమ్మ కొట్టి అందులో పడేసి మధురంగా మార్చేసి వాటికి దాహం తీర్చాడు. మనందరికీ తెలుసు, మనం అనుకోవాలి ఒక్క మాటలో లెక్కలేని అద్భుతములు, పరిశోధింపజాలని మహాకార్యములు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే వెంటనే ఆహారం కొదువైతే వాళ్ళకు దేవుడు వెంటనే మన్నాను కురిపించాడు. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు వాళ్ళతో ఇంకొకసేపు మాట్లాడాలని, వాళ్ళందరూ బయటకు వచ్చారు కదా, సముద్రం దాటి బయటకు వచ్చారు కదా, వీళ్ళందరితో మాట్లాడాలని దేవుడు అంటున్నాడు. ఇంత దూరం ప్రయాణం అయిన తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఫలాని సీనాయి పర్వతం దగ్గర మీదికి నేను వస్తే నేను చెప్పే మాటలన్నీ వాళ్ళతో నేను కొన్ని మాట్లాడాలి. వాళ్ళందరిని అక్కడికి తీసుకురా, పరిశుద్ధపరచి తమను తాము శుద్ధి చేసుకుని ప్రతిష్టలోకి వచ్చి రమ్మని చెప్పు. అయితే దగ్గరికి రావద్దు సుమా, చుట్టూ మేర ఏర్పరచు, చుట్టూ హద్దు పెట్టు, అది దాటి ఎవడు రావద్దని చెప్పు. ఆ సీనాయి పర్వతం మీదకి నేను దిగి వస్తాను, నువ్వు అక్కడ నాతో అక్కడికి తీసుకురా. జనం అందరూ అక్కడికి వెళ్ళారండి. హద్దు పెట్టిన ప్రకారం హద్దు అవతల వాళ్ళందరూ ఉన్నారు. మోషే దగ్గరికి వచ్చాడు. వస్తే ఆ పర్వతం మీదకి దిగి వచ్చిన దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈయన మాట్లాడుతున్న దేవునితో ఈయన మాట్లాడుతున్నాడు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతా యుద్ధమయమై ఉండేది. 19-18 నేను చదువుతున్నా.
దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతా ఈ మిక్కిలి కంపించాను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగాను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చింది. ఏమండి, సంభాషణ సజావుగా సాగుతుంది. మోషే మాట్లాడితే దేవుడు జవాబిస్తుంది, దేవుడు మాట్లాడితే మోషే జవాబిస్తుంది. ఏం అడ్డు లేదు. అంత దగ్గరగా చక్కగా మాటలు వినబడుతున్నాయి, మాట్లాడుతుంది, జవాబిస్తుంది. దేవుడు ఏమంటాడు, మోషే నేనున్న ఈ పర్వత శిఖరం మీదకి మేఘం మీదకి నువ్వు రా అన్నసరికి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా మోషే వెళ్ళిపోయాడు కదండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పర్వత శిఖరం మీదికి దిగి వచ్చాడు. మోషే మాట్లాడుతుంటే దేవుడు జవాబిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతుంటే మోషే జవాబిస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత నేనున్న ఈ శిఖరం మీదికి నువ్వు ఎక్కిరా అంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మోషే ఆ దేవుడున్న శిఖరం మీదికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గ్రహించాల్సింది ఏంటి అంటే, ఎంత సిద్ధంగా మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఉన్న స్థలములో ఈయనకు కూడా ఉండే అంత ఆ పరిశుద్ధత, పవిత్రత, ప్రతిష్ట అన్నీ మోషేకున్నాయి. గ్రహించాల్సింది ఏంటంటే, అతి త్వరలో మనందరినీ కూడా దేవుడు ఇక్కడికి ఎక్కిరండి అని పిలుస్తాడు. మనం కూడా అంతే రెప్పపాటున క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి అని మనము ఈ వాక్యం ద్వారా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఉండి దేవుడు మాట్లాడి అనేకమైన ఆజ్ఞలు, శాసనములను, కట్టడాలను అక్కడ మోషేకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇలాగున మోషే అరణ్యాత్రంతట్లో వీళ్ళకు ముందుగా నడిచే నాయకుడిగా ఉన్నాడు. అయా హెల్పర్గా మరి అహరోన్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మిరియమ్మ ఉంది. దేవుని ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత తపన పడ్డారో, ఎంత ఆశపడ్డారో, తల్లి ఎంతగా బిడలను కొరకు అడిగిందో అలాగే దేవుడు చేశాడు. ఆ ముగ్గురిని వాడుకున్నాడు, బయటికి తీసుకొచ్చాడు. దాదాపు యాత్ర కొనసాగుతూనే ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, కట్టడలు ఇవ్వాలి ఇస్తున్నాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు. ఇక అవన్నీ వీళ్ళు పాటించి జరిగించి ప్రజలకు నేర్పిస్తూ మరి అరణ్య యాత్ర సాగుతుంది. నీళ్లు మారా ఉంటే మధురంగా మార్చాడు దేవుడు. అలాగే ఆహారము లేకపోతే ఆహారాన్ని ఇచ్చాడు. 16వ అధ్యాయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆ ఆహారాన్ని ఇచ్చిన దేవుడు ఒక షరతు పెట్టాడు. ఏంటి? నేను నా మాటను మీరు వింటారో లేదో అని, ఏ విధంగా నా ఆజ్ఞలు మీరు గైకుంటారో మేము తెలుసుకునడానికి, మిమ్మల్ని పరిశోధించుటకు నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటి అంటే, ఏ రోజు ఆహారం ఆ రోజే తెచ్చుకోండి. కురిపించుటకు నాకేం కష్టం లేదు. మీరే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే కూర్చుకోండి. మీ ఇంటికి సరిపడా కూర్చుకోండి. ఎంతమంది ఉంటే అన్ని పావుసేర్లు తెచ్చుకోండి. అంతేకాని ఎక్కువ తెచ్చుకోవద్దు, మురిగిపోద్ది అని చెప్తే రేపు ఎవరు వస్తారా బాబా అని కొంతమంది డబల్ తెచ్చుకుంటే అది కంపు కొట్టిందని వాక్యంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు ఇంకా అలాగా 6 రోజులు కూడా మీరు ఏ రోజుకి ఆ రోజే తెచ్చుకోవాలి. 5 రోజులు. 6వ రోజు మీరు ఏం తేవాలంటే డబల్ తెచ్చుకోవాలి అని చెప్పాడు. అది 7వ రోజున బయట కురోదిక ఆ రోజు స్టాప్, అది విశ్రాంతి దినం. కాబట్టి మీరు డబల్ తెచ్చుకోండి. మొన్న డబల్ తెచ్చుకుంటే కుళ్ళిపోయింది, కంపు వాసన వచ్చిందని నేను చెప్పానుగా, వస్తుందని చెప్పాను. మీరు వినకుంటే వచ్చింది కూడా, మీకు తెలుసు సంగతి. అయితే ఇప్పుడు 6వ రోజున నేనే చెప్తున్నాను కదా కూర్చుకోమని. 2 అది నిల్వ పెట్టుకున్నదేమి వాసన కొట్టదు, పురుగులు పట్టదు, ఏమీ అవ్వదు. ఎందుకంటే విశ్రాంతి దినమున అది బయట దొరకదు అని చెప్పారు.
ఆ మాట కూడా కొంతమంది బుద్ధిహీనులు వినకుండా ఆ రోజు బయటికి వెళ్ళారట, అలా దొరకలేదట. చూసారా, కొంతమంది అవివేకులు ఉంటూనే ఉంటారని అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఐగుప్తులో ఉన్నప్పుడు మీ పశువులన్నీ కట్టేసుకోండి, పొలంలో ఉంటే మరి అవి వడగండ్ల వర్షం పడి చచ్చిపోద్దంటే ఐగుప్తులు సైతం వాళ్ళ పశువులను కొంతమంది తీసుకొచ్చి దొడ్లో మరి కట్టగా కట్టేసుకుంటే అవి బతికినాయి. కానీ ఆ పొలంలో వదిలిపెట్టిన చచ్చినాయి. కొంతమంది అట ఏం కాదులే అని వదిలేశారంట, చచ్చిపోయినాయి అని వార్త. ఎందుకు అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్యులు అలాగే ఉన్నారు, క్రైస్తవులు అలాగే ఉన్నారు. చెప్తే బుర్రకెక్కదు. దేవుని మాట అంటే నిర్లక్ష్యం, దేవుని మాట అంటే విలువ ఉండదు. ఏం కాదులే అనుకుంటారు. అరే డబల్ గుర్చుకోకుండా కుళ్ళిపోద్ది, ఏ రోజుకి ఆ రోజు నేను గుర్తిస్తాను, ఏ రోజుకి ఆ రోజు మీరు తెచ్చుకోండి అన్న రోజు డబల్ తెచ్చుకున్నారు. కంపు కొట్టింది, అవతల వారేశారు. చెప్పాను కదా నువ్వు అలా చేయొద్దని అని కోప్పడ్డాడు దేవుడు. ఈ రోజు ఏమో 6వ రోజు మీరు డబల్ కూర్చుకోండి, అదేం కంపు కొట్టదు, ఎందుకంటే 7వ రోజున బయట దొరకదు, విశ్రాంతి దినం అది అని చెప్తే మళ్ళా నిర్లక్ష్యంగా కొంచెం ఆ రోజు వరకే తెచ్చుకున్నారు. మళ్ళీ 7వ రోజున బయటికి వెళ్తే వాళ్ళకి ఏం దొరకలే కదా. ఆ మన్నా అనేది ఏంటి అంటే దేవుని వాక్యం. ఆకాశం నుండి కురుస్తుంది, అది తెల్లగా స్వచ్ఛమైనదిగా అది ఉంటుంది. దానిపైన మంచు కప్పబడి ఉంటుంది. ఎండకు మంచు కరిగితే అది ధనియాల గింజల వల్ల తెల్లగా అపురూపం వల్ల తీయగా శ్రేష్టంగా దొరికే ఆహారం. దేవుని వాక్యం కూడా తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనది అని చెప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ప్రతీది కూడా వారికి సాదృశ్యంగా సంభవించి యుగాంతమందున్న మరొకరకు రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా ఎప్పుడైతే ఆ విధంగా ఆ మన్నాను డబ్బలు కూర్చుకోమంటే అందరు చాలా మంది డబ్బలకు, ఎవరో ఒకరిద్దరు మూర్ఖులు కూర్చుకోవాలి. దానికి అర్థం ఏంటంటే మనము రాబో కాలంలో మరి ఇది బయట దొరకదు, రాబో కాలంలో ఎక్కడ దొరకదు అని చెప్పాడు. అది విశ్రాంతి కాలంలో, విశ్రాంతి అనగా దేవుడు రాకడకు ముందు మనం ఏం చేయాలంటే మరి డబల్ వాక్యాన్ని సమకూర్చుకోవాలి. అంటే ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ వినాలి, ఎక్కువ గ్రహించాలి, ఎక్కువగా మనసులో పెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. ఎందుకు అనంటే రాబో దినముల్లో అది బయట దొరకని గడ్డు రోజులు రాబోతున్నాయి. అది కూడా స్పష్టంగా దేవుడు చెప్పి రాసి పెట్టాడు. ఎక్కడ అనంటే మనం చదువుదామా, మరి ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 నుండి 13 వరకు రాయబడి ఉంది. ఆ దినమున దేవుని వాక్యం కొరకు తూర్పు నుండి పడమరకు, ఉత్తరము నుండి దక్షిణమునకు ప్రజలు వెళ్తారు, కానీ అది వారికి దొరకదు. నేను చదువుతున్నాను, వినండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 నుంచి. రాబో దినములలో దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. చూసారా, ఈ రోజు రాబోతుంది. ఆ రోజు వాక్యపు కరువు అంటారు దాన్ని. కాబట్టి మీరు డబల్ సమకూర్చుకోమని. ఆ రోజున ఈ శ్రాంతి దినమున బయట మన్నా దొరకదు, మీరు 6వ రోజు డబల్ కూర్చుకోండి అని ఎలా చెప్పాడో, అలా కూర్చుకున్న వాళ్ళు ఎలాగ ఆహారం తిని తృప్తి పొందారో, కూర్చుకున్న వాళ్ళు ఎలాగ బుద్ధిహీనులే ఆకలితో వచ్చారో, మనం కూడా అంతే. రాబో కాలములో ఒక కాలము వస్తుంది. ఆ కాలమున ఆ క్షామం పుట్టిస్తాడట. అది అన్నపానములు లేకపోవట చేత కలిగే క్షామం కాదు, దేవుని వాక్కు లేకపోవట చేత కలిగే క్షామం. యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామంగా ఉంటారు. జనులంట
ఎప్పుడు యెహోవా మాటను వెతుకుటకై తూర్పు నుండి పరమ దక్షిణ నుండి ఉత్తరానికి తిరుగుతారు, కానీ ఎక్కడా దొరకదట. యవనులు కన్యలు దేవుని వాక్కు కొరకై దప్పికొని స్పృహ కోల్పోతారు, సొమ్మసిల్లిపోతారని వాక్యం చెప్తుంది. కనుక ఇప్పుడే వాక్యాన్ని బాగా చదువుకుందాం, బాగా జ్ఞాపకం పెట్టుకుందాం, మనసులో పెట్టుకుందాం, అంతరంగంలో పెట్టుకుందాం, ఇంట్లో బైబిల్ కూడా ఉంచుకుందాం. బయట కొనడానికి వెళ్తే దొరకదు. ఇప్పుడే బైబిల్ కొనుక్కుని దాచుకొని బాగా 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 చదువుకుందాం. ఆ చదువుకున్నదంతా బుర్రలో భద్రం చేసుకుందాం, హృదయంలో భద్రం చేసుకుందాం. సమయోచిత జ్ఞానం మనకు కలిగి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారికి సమయానుకూలంగా వాక్యాన్ని జ్ఞాపకం చేసి దేవుని స్తుతించేలాగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఆ అభిషేకం కూడా మనకు అవసరం. నేనే సంగతులు నేను మీకు చెప్పానో ఆ సంగతులన్నీ కూడా ఆత్మ మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పి గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు చెప్పినట్టు చేయాలి. అదేంటి ఇదేంటి లాజిక్లు పనికిరావు, ప్రశ్నలు పనికిరావు. దేవుడు చెప్పింది చేయడమే మన విధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలుల చరిత్ర ఈ యొక్క అంత్య దినముల్లో మనం ప్రయాణం చేస్తున్న మనకు చెందుద్ది. అందుకనే చెప్పాడు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము అని చెప్పాడు దేవుడు. ఇంకా ఏం చెప్పాడంటే, అలాగే మనము యాత్రికులము యాత్రికులమని చెప్పాడు, పరదేశులమని చెప్పాడు కదా. కాబట్టి అప్పుడు వాళ్ళ యాత్రికులు, వాళ్ళకి ఏమేమి దేవుడు సప్లై చేశాడు, వాళ్ళని ఎట్లా నడిపించాడు, ఏ నాయకుల చేత నడిపించాడు, ఎలాంటి పరిస్థితుల్లో నడిపించాడు. ఇప్పుడు యాత్రికులమైన మనల్ని కూడా నడిపిస్తాడు. మనమందరం పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. అదే సమయంలో మనం పరదేశులం, అలాగే మనం యాత్రికులం. గుర్తు పెట్టుకొని మన ఈ జీవన యాత్రలో రెండంతలుగా ఆహారం సమకూర్చుకుందాం. మనల్ని మనం ఉపేక్షించుకుని దేవుని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళంగా మనం ఎప్పుడు సిద్ధపడదాం. మోషే నాయకత్వంలో దేవుడు వారందరిని అలాగే నడిపించాడని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం కూడా ఈ లోక యాత్రలో మోషే నాయకులు లాంటి నాయకులను దేవుడు మనకి ఇచ్చాడు. అలాగ ఎవరికి వాళ్ళకి నాయకులను ఇచ్చాడు. అలా మనమందరము కలిసి పరలోక యాత్రకు ప్రయాణం చేస్తున్న వారమని గుర్తుపెట్టుకొని, మరి పరదేశులం అని గుర్తుపెట్టుకొని, మన దేశం కాదని గుర్తుపెట్టుకొని, అబ్రహాము వాళ్ళందరంట దూరం నుండి చూసి వందనము చేసి ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు మరి ఎదురు చూస్తూ దూరం నుండి వందనం చేసి విశ్వాసము గలవారై మృతి పొందారని వాక్యంలో రాయబడి ఉండే. అందుకే వీరి దేవుడనని నేను చెప్పుకున్నటకు నేను ఎప్పుడు సిగ్గుపడను అని చెప్పాడు. ఇంకా వారి కొరకు వాళ్ళు శ్రేష్టమైన దేశాన్ని ఎతుకుతున్నారు కాబట్టి ఆ శ్రేష్టమైన దేశంలో వారికి ఒక మంచి పట్టణాన్ని నేను కడుతున్నాను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరలోకం మన దేశం, మనకు దేవుడు ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. ఆ పట్టణంలో మనం ఇక మన సంతోషంతో అక్కడ గడిపేది ఇక తరువాయి. దానికోసం మనం సిద్ధపడదాం. దాని కొరకు వాక్యముని మనం శుద్ధి చేసుకుందాం, వాక్యముని మనము దాచిపెట్టుకుందాం, వాక్యముని నిల్వ చేసుకుందాం. వాక్యం ఎక్కువగా చదవాలి, వాక్యం ఎక్కువగా వినాలి, వాక్యం ఎక్కువగా గ్రహించాలి, అంతరంగంలో భద్రపరచుకోవాలని మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మోషే నాయకత్వంలో వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటూ ప్రయాణం చేశారో సహకారులుగా ఇటు అన్నయ్య ఇలాగా అక్క వీళ్ళందరూ కూడా ఉన్నారు. మోషేకు వాళ్ళ ముగ్గురుని దేవుడు పిలిచినట్టు వారి వారి బాధ్యతలను దేవుడు అప్పగించాడు. అరణ్య యాత్రలో కొనసాగుతూనే ఉన్నారు. ఆహారం అంటే ఆహారం, నీళ్ళంటే నీళ్లు ఇచ్చారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నీళ్లు తక్కువైతే 17వ అధ్యాయంలో దేవుడు ఒక బండ దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఈ బండ నేను ఇక్కడ నిలబడ్డాను, ఈ బండను కొట్టు అనగానే సమృద్ధి అయిన జలం వాళ్ళకి వచ్చింది. అన్ని అవసరాలు కావాలి కదండి.
అంత జలమును ఒక బండలో నుండి దేవుడు తీసుకుని వచ్చాడు. ఈ కాలంలో ఉన్న మనకు బండ అయిన క్రీస్తులో నుండి ప్రవహించే పరిశుద్ధాత్మ జలములు మనం గ్రోలాలి, తీసుకోవాలి, పొందుకోవాలి, తాగాలి, తృప్తి పొందాలి. ఈదలేని అనుభవంలోకి మనం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనందరము కూడా అట్టి అనుభవంలోకి నడిపించబడినట్లుగా మనం వెంబడించుచున్న బండ అయిన క్రీస్తును మరి మనము వెంబడిస్తూ ప్రభువును మనము మరి ఆ యొక్క జీవజలాలు మనము త్రాగుతూ భక్తి తీర్చుకుంటూ మరి దేవుని సన్నిధిలో ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నామని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అదే పరిశుద్ధాత్మక సాదృశ్యం అని కూడా మనకు తెలుసు. అలాగే యాత్రికులమని గుర్తుపెట్టుకోవాలి. మన ధ్యాసంతా పరలోకం మీదే ఉంచుకోవాలి. వాళ్ళు ఎలాగా ఒక శ్రేష్టమైనటువంటి మరి దేశమును వాళ్ళు ఏ విధంగా ఎదురు చూశారో, ఎలా అక్కడ దానికోసం వాళ్ళు మరి కనిపెట్టారు, మనం కూడా ఆ శ్రేష్టమైన దేశం కొరకు ఎదురు చూస్తున్నాం. అక్కడ మన కొరకు దేవుడు పట్టణాన్నే సిద్ధం చేస్తున్నాడు. మరి ఆ శ్రేష్టమైన దేశం మన పరలోకం ఉంది అనుకుంటే ఈ ఎన్ని దేశాలు మన ముందున్న మనకి లెక్క అనిపించదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అన్నిటిని వదిలిపెట్టిపోయే వాళ్ళు మనం పరదేశం, మనం యాత్రికులం, మనం పై సంబంధమైన వారమే కానీ భూ సంబంధమైన వారము కాము అని వీళ్ళ యొక్క ఈ విశ్వాస యాత్ర, అరణ్య యాత్రలోని కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉండగా మనమందరము శ్రద్ధతో ఈ మాటలను గమనించి గ్రహించి మరి ఇక్కడికి ఎక్కిరా అనగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎక్కి వెళ్ళిపోయినటువంటి ఆ మోషే లాంటి అనుభవంలో మనం వద్దాం. ఇదంతా ఇక ధర్మశాస్త్రం 20వ అధ్యాయం నుండి 23 వరకు దేవుడు తాను మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం రాయబడి ఉంది. అవన్నీ మీరు నిర్గమాకాండంలో చదువుకోండి. మనకు ఆశ్చర్యం అనిపిస్తాయి. అవి అమలులోనికి, చట్టములోనికి వచ్చి మనం ఇప్పటికే వాటన్నిటిని అనుసరిస్తున్నాం. అది ఆశ్చర్యకరమైన విషయమే కదా. ఎలా అనంటే మనము ఇప్పటికీ అనుసరిస్తున్నాం అవన్నీ కూడా. అంటే బైబిల్లో ఉన్నవే మనకు చట్టరూపకంగా వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి గ్రహింపు కలిగి మనం ముందుకు సాగుదాం. అయితే ముగ్గురిని పిలిచాడంటే ముగ్గురిని మరి మోషేకి అంత ఆధిక్యత ఇచ్చి మోషేని అంత గొప్ప చేసి ఈ ఇద్దరిని పక్కకు పెట్టాడంటే దయచేసి అట్లా ఎవరు భావించొద్దు. మనకు తెలుసు అహరోనును అతని సంతానం అంతటిని దేవుడు యాజకత్వంలో ఉంచాడు. ఎందుకు ఉంచాడు యాజకత్వం? ఆయనకెందుకు యాజకత్వం ఇవ్వాల్సి వచ్చింది ఏంటి అనంటే ఆయన ఒక పదవి ఇవ్వాలని కోరుకున్నాడు. నీకు నోరుగా ఉంటాడు, అతను వస్తున్నాడు నిన్ను ఎదుర్కొనడానికి అని చెప్పాడు. కానీ యాజకత్వం ఎలాగ అహరోనుకి ఇవ్వబడింది అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే మరి 17వ అధ్యాయం సమృద్ధి అయిన నీళ్లు తాగిన తర్వాత అమాలేకీలు వచ్చి మరి మోషే అది ఇశ్రాయేళ్లతో యుద్ధం చేశారు. ఎక్కడ 17వ అధ్యాయం 8వ వచనం నుంచి కింద 16వ వచనం వరకు మనం చదివితే అక్కడ రాయబడి ఉంది. అనవసరంగా వీళ్ళు ఏమనకుండానే యుద్ధానికి వచ్చారు. అప్పుడు యెహోషువ నేను కొండ శిఖరం మీద నా కర్రను తీసుకుని వెళ్ళి నేను అక్కడ నిలబడతాను, నువ్వు వెళ్ళి వాళ్ళతో కొంతమందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేయమని. ఆ యుద్ధ 6 లక్షల వీరులు ఎందుకు తడిపి చేశాడు అనుకున్నారు దేవుడు? ఈ అరణ్యంలో ఇలాంటి వాళ్ళందరూ ఎదురవుతారని నాకు తెలుసు. ఏదైనా ఆయనకు అనంత జ్ఞాని, జరగబోయేది ఆయనకు తెలుసు కనుక ఆయన కొన్ని విషయాలు మనకు చెప్తాడు. ఎందుకు అనవసరం ఇక్కడ తరబిదిస్తున్నారు? వీళ్ళ కాడ మనం ఉంటామా? ఇక్కడ యుద్ధం చేస్తామా? వీళ్ళతో చేస్తామా? ఏంటో దేవుడు అని చెప్తుంటాడని ఎవడైనా ఇశ్రాయేలుడు అనుకుంటాడు. ఇప్పుడు తిక్కలుడు అయి ఉంటాడు కదా. కనుకోలే 6 లక్షల మంది యుద్ధ వీరులు అక్కడ తయారయ్యారు. ఇప్పుడు ఇక్కడ యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు వాళ్ళని తీసుకుని వెళ్ళి కొంతమందిని తీసుకుని వెళ్ళి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆ యుద్ధం జరుగుతుంది. నేను వెళ్ళి శిఖరం మీద కర్రతో నిలబడతాను. అహరోను ఊరులు కూడా మోషేతో శిఖరం మీదకి వెళ్ళారు. అయితే మోషే చెయ్యి ఎత్తితే, కర్ర ఎత్తితే ఆయన ఇశ్రాయేలు గెలుస్తున్నారు. దింపేస్తే
అమాలేకీలు గెలుస్తున్నారు. అయ్యో ఎట్లా ఇది అని చెప్పేసి ఇలా కాదని ఒక రాయిని తీసుకుని వచ్చి, ఎందుకంటే మోసే చేతులు బరువెక్కుతున్నాయి, ఎంతసేపని చేయి పైకెత్తి ఉంచుతాడు. వెంటనే వీళ్ళు గమనించారు, ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి అక్కడ వేసి మోసేను కూర్చోమని చెప్పి అటువైపు ఇటువైపు ఇద్దరు కూడా మోసే చేతులను పైకెత్తేలా అలాగే పట్టుకునేలాగా సహాయకులుగా వాళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళంటే అహరోను హూరులు. ఎప్పుడైతే ఆ చేతులు అలాగే ఉంచబడ్డాయో చివరి వరకు అందరినీ సంహరించి పూర్తి విజయం అమాలేకుల మీద వచ్చింది అని రాయబడి ఉంది. మోసే చేతులు ఎత్తకపోతే అది జరిగేది కాదేమో, అందుకే గ్రంథములు రాసి పెట్టారు. కాబట్టి మోసే చేతులను ఆదుకున్నవారు గొప్ప కార్యం చేసిన వారే. అందుకే ఒక సామెత ఉంటుందండి, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి ఎంత జీతమో యుద్ధ సామాన్ దగ్గర కాపలా ఉన్నవాడికి అంతే జీతం అంట. నేనంటాను, సేవకు వెళ్ళి పరిచయం చేసే వాళ్ళకి ఎంత ఫలమో పంపించే వాళ్ళకి అంతే ఫలమండి. దేవునికి మహిమ కలిగిన గాక. ఎవరైనా ప్రకటించాలంటే ప్రకటించి వారు పంపబడాలి కదా. పంపబడని వారు లేకపోతే ఎలా వాళ్ళు వెళ్తారని రోమాపత్రికలో చక్కగా రాశాడు దేవుడు. కాబట్టి ఆ ఫలం పోదు. దేవునికి మహిమ కలుగును గాక. మోసే అహరోనులను దేవుడు మరి మోసే చేతులు ఎత్తగా అవి బరివెక్కి దించకుండానట్లు వీళ్ళిద్దరు వెళ్ళి ఆ చేతులను ఆదుకున్నారు. అలాగే నిలవబెట్ట పట్టుకోగలిగారు. పట్టుకుంటే ఆ యొక్క అమాలేకులు బొత్తిగా నాశనం అయ్యేదాకా యుద్ధం చేసి విజయం సాధించారు. కనుక ఇప్పుడు సేవ చేస్తున్న సేవకుల చేతులను ఆదుకున్న వాళ్ళని దేవుడు మర్చిపోడు. ఈ అహరోనుకి ఏం పదవి ఇచ్చాడు? హూరుని ఎట్లా దేవుడు మరి ఉన్నత స్థానంలో ఇచ్చాడు. మున్ముందు మన పాఠంలో మనమందరం నేర్చుకుందాం. దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు మన బ్రతుకులో చేస్తూ ఉండగా మనము మరి వాటిని ఎదుర్కొనడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎదురు చూడాలి. మోసే ఏమని ఎప్పుడు ఏడిపిస్తాడో, ఏం చేస్తాడో ఏమో, అమ్మాయి ఈ మగ్గలేక సత్తన్నవి అనుకుంటా మోసే తాలూకా వాళ్ళందరూ ఉన్నారు. మోసేనేమో హాయిగా ప్యాలెస్ లో ఉన్నాడు. ఆ హాయిగా అలా రోజులు గడుతున్నాయి, ఎప్పుడోకప్పుడు దేవుడు చేస్తాడులే అట్లా అనుకోలేదండి. ఎప్పుడైతే చేస్తాడు ఆ దేవుడు నేనే నా ద్వారా జరిగితే బాగుండు, నా ప్రజలు నేను విడిపిస్తే బాగుండు. ఆ యొక్క ఆశ తపన మోసేలో ఉంది, ఆ కుటుంబం అంతటిలో ఉంది. అందుకని ఎవరు చేసే పని వాళ్ళు చేశారు, ఎవరు మోటివేట్ చేయాలో వాళ్ళు చేశారు, ఎవరు హెచ్చరించాలో వాళ్ళు చేశారు, ఎవరు ఏ విధంగా ఉండాలన్నారు అదంతా గమనించిన దేవుడు వాళ్ళందరినీ వాడుకొని ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు తీసుకుని, మిరియాము ఏం చేసింది? ఆమె ప్రవక్తిని బైబిల్లో రాయబడి ఉంది. ఇంకా మా కాన 15వ అధ్యాయం 21 వరకు చదివితే ప్రవక్తిని ఆమె ప్రవచించింది. ఏం పర్వాలేదు, త్వరలో రాబోతున్నాడు ఒక ఆయన ద్వారా దేవుడు విడిపిస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు దిగులు పడకండి అని చెప్పి చక్కని ప్రవక్తిని ఆమె చిన్న పొరపాటు వల్ల నష్టపోయింది. కాబట్టి మనమందరము కూడా దేవుడు మనల్ని వాడుకుని ఆ స్థాయిలో మనం ఉండాలి. ఏ విధంగా వాడుకుంటాడు, ఎలా వాడుకుంటాడు, దేనికోసం వాడుకుంటాడు? సహచరులుగా ఉంటాడా, చేతులు ఎత్తే వాళ్ళనిగా ఉంచుతాడా, మరి ఎలా ఉంచాడు మనకు తెలియదు. చేతులు ఎత్తబట్టి ఆయన అలాగే పెట్టగలిగాడు. దానికి వాళ్ళు సహకారం లేకుంటే మోసే చేతులు బరువెత్తి దించిపోతే యుద్ధంలో విజయం రాదు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచితే, ఏ స్థానం మనకిస్తే, ఏ పనిని మనకు అప్పచెప్తే దానిని మనం అందరం చేయాలి అని ప్రవక్తిగా ఎన్నుకున్నాడు. ఆమె తమ్ముడిని రక్షించడంలో మిరియమ్మ పాత్ర చాలా గొప్పది. స్త్రీల కూటమిలో మాట్లాడినప్పుడు మనమందరం అది ఆ విషయం నేర్చుకున్నాం. కాబట్టి మనం కూడా అలాగున ఉండాలని, మన పాత్ర ఏంటో గ్రహించి ఒక తపనతో, అమ్మేం చెప్పలేదు మిరియమ్మకు తమ్ముని చూడమ్మా అని, తన తమ్మునికి ఏ మగును అని తానే కాపలాదారిగా మారిపోయి తనను తాను కాపాడుకుంటూ తమ్ముడిని కాపాడిందని చాలాసార్లు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ దేవుడు అప్పగించినటువంటి ఈ కుటుంబం అంతటికి పెట్టిన భారాన్ని వారు తమ భారమును అవసరం బట్టి నెరవేర్చి ధన్యులయ్యారు. మనం కూడా మనకు దేవుడు అప్పగించింది, మనకు దేవుడు చేయమన్నది, మనల్ని ఏ స్థాయిలో ఎక్కడ ఉంచాడో అది చేస్తూ ప్రభు రాకడ కొరకు మనం అందరం సిద్ధపడదాం. మనం కూడా
ఈ యొక్క బేతమ్మ కుటుంబం లాగా మన కుటుంబాలను తీర్చిదిద్దుకుందాం. చురుకైనది, ప్రార్థనా యోధురాలు ఈమె ఒకటి కాదండి. ఐగుప్తు స్త్రీలు, మరి క్షమించండి, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. మరి చురుకైన వారని పేరు ఎలా వచ్చిందండి? ఈ యొక్క బేతమ్మను బట్టే వచ్చింది. ఎందుకంటే కామ్గా మోషేను అన్నది 3 నెలలు గప్చుప్ దాచి పెట్టేసింది. అయితే వీళ్ళని గమనిస్తున్నటువంటి ఆ మంత్రసానులు వీళ్ళ తెలివికి, వీళ్ళ భక్తికి, వీళ్ళ విధానానికి సంతోషపడిపోయి మా సాక్ష్యం చెప్పారు. వాళ్ళు నిజంగా చురుకుతనం అనేది చాలా భాగ్యమని గతంలో కూడా నేర్చుకున్నాం. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. తెలివిగా ఉండాలి. మన ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చురుకైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. పని చేస్తాం, దేవునికి గెలుపును పొందుకుంటామని వాక్యం చెప్తూ ఉంది. దావీదు దగ్గర ఉండే ఆ యొక్క మరి అనుచరులు వాళ్ళు చాలా చురుకైన వారని చెప్పడానికి, జింక పాదముల వంటి వేగం కలిగిన వారు, సింహం ముఖముల గల వంటి వారు. చూడంగానే ఇతరులకు భయం గొలిపేలా ఉంటది. వేగం చూస్తేనేమో జింకలాగా పరిగెత్తగలుగుతారు. అంత గొప్ప యోధులు వాళ్ళు. దావీదు యోధులే అంత గొప్ప వాళ్ళు అయితే యేసయ్య యోధులు ఇంకెంత గొప్ప వాళ్ళు అవ్వాలో మనం గమనించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చురుకైన వారంగా, మరి చాలా మరి వేగిరపడే వాళ్ళంగా, దేవుని కార్యాలను కొరకు ఎదురు చూసే వాళ్ళంగా, అయ్యా నన్ను వాడుకొని చిత్తమైతే ఆ బాధ్యత నాకు అప్పగిస్తే నేను చేయడానికి సిద్ధమేనని మనమును ఒక అడుగేసేవారంగా మనం ఉందాం. దేవుడు ఏది అప్పగిస్తే అదే. ఏ పెద్ద ఇంటిలో, గొప్పింటిలో గొప్ప పాత్రలు, చిన్న పాత్రలు, రకరకాల పాత్రలు ఉంటాయి. దేవుడు ఏ పాత్రకి ఏ పని అప్పగిస్తుంది చేయాలన్నది ఆ వాక్య సారాంశం. కాబట్టి మనమందరము ఆయన చేతిలో పనిముట్టులుగా, ఆయన చేతిలో గొప్ప పాత్రలుగా, అప్పగించిన దాన్ని నమ్మకంగా నెరవేర్చే వారంగా మనమందరము ఉందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అనేకులను పాపదాస్యం నుండి మరి దాసులుగా దేనికి బానిసైపోవాలి ఆ స్థాయి నుండి విమోచించే వారంగా, విడిపించే వారంగా మనమందరం ఉన్నాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.